జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వారంలో ఇంకో కీలక పరిణామము నేటో మీటింగ్ జరిగింది. నాటో దేశాల మీటింగ్ ఇది వాషింగ్టన్ డీసీలో జరిగింది. దాంట్లో జాయింట్ డిక్లరేషన్ ఇష్యూ చేశారు. అండ్ అందులో కూడా ఉక్రెయిన్ కి లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇచ్చే విధంగా నేటో మిలిటరీ అలయన్స్ నుంచి వాళ్ళు చేస్తానని చెప్పడం. ఇది ఒక పరిణామం అయితే, ఇంకోవైపు నేటో మీటింగ్ లో చాలా క్లియర్ గా నేటో లీడర్స్ చైనాని డిసైసివ్ ఎనేబులర్ ఆఫ్ రష్యాస్ వార్ అని, ఉక్రెయిన్ కి వ్యతిరేకంగా రష్యా చేస్తున్న యుద్ధానికి డిసైసివ్ ఎనేబులర్ చైనా అని వాళ్ళు కరెక్ట్ గా కోట్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఇది డీప్ కన్సర్న్ అని కూడా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ నాటో జనరల్ సెక్రటరీ జనరల్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే, ఐ థింక్ ద మెసేజ్ సెంట్ ఫ్రమ్ నేటో ఫ్రమ్ దిస్ సమ్మిట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ క్లియర్. And we are clearly defining China's responsibility when it comes to enabling Russia's war అని స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఇది ఇంపార్టెంట్ మెసేజ్ గానే కనబడుతోంది. అఫ్ కోర్స్ చైనా విషయంలో చైనా మాస్కోకి దగ్గర అవుతున్న విధానాల గురించి వాటి గురించి ఈ సమావేశంలో చాలా ఎక్కువగానే చర్చించారు. చైనా నుంచి రెస్పాన్స్ ఏమైనా వచ్చింది? అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేటో మీటింగ్ జరిగిన విధానం గురించి మీరేం చెప్తారు? మనకు నేటో అన్నటువంటి కూటమి యొక్క ఆవశ్యకతనే లేదు ఈరోజు. అది తయారైందే సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా. వాళ్ళు ఏ అవసరాల వల్ల, దేని ఆలోచన వల్ల వాళ్ళు నేటోని స్టార్ట్ చేశారో అది ఆల్రెడీ అచీవ్ అయ్యారు. సోవియట్ యూనియన్ని ముక్కలుగా చేసేసారు ఆల్రెడీ వాళ్ళు. కాబట్టి నేటోని ఎప్పుడో డిస్మాంటిల్ చేయవలసింది. వ్లాడిమిర్ పుటిన్ యాక్చువల్గా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కొన్ని నెలల క్రితం. నేటోలో నేను కూడా చేరతానని వాళ్ళని అడిగాను, కానీ వాళ్ళు నన్ను ఒప్పుకోలేదు నన్ను అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఏంటంటే వాళ్లకు నేటో పేరిట ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో, అమెరికాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, వాళ్ళు వాళ్ళ సామాగ్రిని అమ్ముకోవడానికి ఒక శత్రువు కావాలి. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత శత్రువులు లేరు కదా ఇంకా, కాబట్టి నేటో అవసరం లేదు కదా. కాబట్టి రష్యాని శత్రువు చేయడం మొదలుపెట్టారు. నిజంగా వాళ్ళకి శత్రువు అంటే వాళ్ళ మీద ఆధారపడి ఇంతకాలం కూడా యూరోప్ అంతా నడిచింది కదా. వాళ్ళ ఇళ్లలో హీటింగ్ అంతా కూడాను రష్యన్ గ్యాస్తోనే నడిచింది. రష్యన్ ఆయిల్, రష్యా దగ్గర నుంచి వచ్చినటువంటి చీప్ ఎనర్జీ వల్లనే యూరోప్ అంతా కూడా నడిచింది. జర్మనీ ఫ్యాక్టరీలన్నీ కూడాను రష్యన్ ఆయిల్, గ్యాస్ తోటే నడిచేవి. కానీ ఒక శత్రువుగా ఉంచితే కనుక ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కి వాళ్లకు ఆయుధాలు అమ్ముకోవచ్చు అన్న దృష్ట్యా వాళ్ళు దాన్ని అలాగే పెట్టి పోషించారు దాన్ని. సో దానివల్ల ఈరోజు నేటో 75 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళారు. నిజంగా 75 సంవత్సరాల సెలబ్రేషనా, లేకపోతే ఇది ఇంకా రాబోయే రోజుల్లో మన పతనానికి నాంది అని వాళ్ళు మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే రేపు ట్రంప్ కనుక గెలిస్తే, ట్రంప్ కంప్లీట్గా నేటోకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. నేటోలో అమెరికానే ఎందుకు మేము పెట్టాలి, మిగతా మీరు ఖర్చు పెట్టట్లేదు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రశ్నించడంలో కూడా చాలా లాజిక్ ఉన్నది. ఎందుకంటే నేటో చట్టం ప్రకారము ప్రతి దేశం, ప్రతి మెంబర్ కూడా వాళ్ళ బడ్జెట్లో 2% డిఫెన్స్ ఖర్చు పెట్టాలి. కెనడా లాంటి దేశం ఖర్చు పెట్టట్లేదు. ఇటువంటివి చాలా దేశాలు ఉన్నాయి, 2% ఖర్చు పెట్టట్లేదు వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నేటోలో ఎలా మెంబర్గా ఉన్నారు? ఇవన్నీ అమెరికానే ఎందుకు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాలి, మేమెందుకు మీ సెక్యూరిటీని మేము చూసుకుంటూ వెళ్ళాలి, మాకు దానివల్ల వచ్చే లాభం ఏంటి? ఇటువంటి ట్రాన్సాక్షన్గా ఆయన ట్రంప్ వెళ్తాడని. కాబట్టి ట్రాన్సాక్షన్గా వెళ్తే కనుక రేపటి రోజు నేటో నుంచి ఆయన వైదొలిగినా మనకు ఆశ్చర్యం లేదు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కొన్ని నెలల క్రితం ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మీరేమో రష్యా మీద దౌర్జన్యం చేస్తారు, మీరు రష్యా మీద దౌర్జన్యం చేసినప్పుడు వాళ్ళని రక్షించుకోవడానికి కోసం మీ మీద ఏదైనా అటాక్ చేస్తే దానికి మిగతా నేటో దేశాలందరూ మీ రక్షణకు రావాలా? ఎందుకు రావాలి? నేను రాను అని చెప్పాడు. అంటే రేపటి రోజు కనుక ఏదో ఒక దేశం, నేటోలో ఒక దేశం, ఏదో లెటెస్ట్ లాట్వియానో, లిథువియానో, లేదా ఎవరో ఒక దేశం వీళ్ళ మీద అటాక్ చేసింది అనుకుందాం కాసేపు, రష్యా మీద డైరెక్ట్గా, యూకే, ఫ్రాన్స్, వీళ్ళు ఎవరో ఒకరు వాళ్ళు కనుక వాళ్ళ యుద్ధ విమానాలు లేదా వాళ్ళ పైలట్లో రష్యాలో దాడి చేసి వాళ్ళు పట్టుబడ్డారంటే, రష్యా రేపు వాళ్ళ మీద రిటాలియేట్ చేస్తే నేను మీ సమర్థనకు రానని చెప్పేశాడు డొనాల్డ్ ట్రంప్. చాలా క్లియర్గా చెప్పాడు. తప్పు మీరు చేసినప్పుడు రష్యాకు రిటాలియేట్ చేసే అధికారం ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఈరోజు నేటో సమ్మిట్ చేసిన దానికి వాళ్ళు సంతోషించాలా, లేకపోతే రాబోయే ఎన్నికల్లో ట్రంప్ వస్తున్నాడు కాబట్టి మనం నెక్స్ట్ మన మీటింగ్ ఉంటుందో లేదో తెలియదని వాళ్ళు దాని గురించి చర్చించుకోవాలో తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మనం చూస్తే కనుక ఇమాన్యుయల్ మక్రాన్ కావచ్చు, ఓలాఫ్ షుల్ట్జ్ కావచ్చు, వీళ్ళందరూ డైరెక్ట్గా ఓపెన్గా జో బైడెన్ ఎండార్స్ చేస్తున్నారు. ఇంకో దేశంలో ఆ ప్రజలు నిర్ణయిస్తారు, కానీ వీళ్ళు ఆల్రెడీ మేము ట్రంప్కు వ్యతిరేకంగా వీళ్ళని సమర్థిస్తున్నాం వాళ్ళు చెప్పడం జరిగింది.
విక్టర్ ఆర్బన్ మనకు హంగరీకి సంబంధించినటువంటి అధినేత, ఆయన ట్రంప్ని కలిసి వచ్చాడు. సో నేటోలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయో మనం చూడవచ్చు. నేటో ఒక కూటమిగా లేదు. టర్కీ ఫర్ ఇన్స్టెన్స్, మీరు కనుక F-16లు ఇటువంటివన్నీ మీరు కనుక యుక్రెయిన్కి ఇస్తే దానివల్ల చాలా ప్రమాదం ఉంది, మనకు నేటోకి రష్యాకి యుద్ధం వచ్చేటువంటి ప్రమాదం ఉంది, దీన్ని అవాయిడ్ చేయండి అని ఎర్డోగాన్ అంటున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే అక్కడ ఆ నేటో కూటమిలో ఉన్నటువంటి డివిజన్స్ బయట కనిపించింది. ఏదో ప్రగల్భాలు మాత్రం పలికారు వాళ్ళు, ఏదో మేము F-16లు ఇస్తున్నామన్నారు. F-16లు ఇవ్వడానికి నిజంగా యుక్రెయిన్ పైలట్లు సిద్ధంగా ఉన్నారా? వాళ్ళకంత ట్రైనింగ్ ఉందా? ఎందుకంటే అమెరికన్ టెక్నాలజీ వాళ్ళకి తెలియదు, సోవియట్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర కూడా ఉంది ఇంతకాలం. వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను యుద్ధంలో తీసుకువెళ్ళగలిగినటువంటి దానికి చాలా సమయం పడుతుంది. ఏదో చెప్పేయడం చాలా సునాయాసం, మేము F-16 ఇస్తున్నాం వాళ్ళకని. కానీ F-16లని రష్యా చాలా క్లియర్గా చెప్పింది, మీరు కనుక మీ అసెట్స్ కనుక యుక్రెయిన్కి ఇస్తే అవి ఏ దేశంలో ఉన్నా మాకు జెన్యూన్ టార్గెట్స్ అని చెప్పారు. ఫర్ ఇన్స్టెన్స్ F-16ని వీళ్ళు పోలాండ్లో పెట్టుకుని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారనుకుందాం కాసేపు యుక్రెయిన్ సైనికులకి, అక్కడ వెళ్ళి వీళ్ళు రష్యా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో అందుకని దీన్ని ఏ లెవెల్కి ఏ స్థాయికి ఎస్కలేట్ చేయదలుచుకున్నారో మనకు తెలియదు నేటో. దానివల్ల నిజంగా ప్రపంచం ఏ దిశగా వెళ్తుంది, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. సరే, చైనాని వాళ్ళు ఏదో ఎండగట్టే ప్రయత్నం చేశారు, కానీ చాలా కీలకమైనది ఏంటంటే ఈ స్టేట్మెంట్లో భారతదేశం గురించి ఏం మాట్లాడలేదు. మరి చైనా అన్నప్పుడు భారతదేశం ఎందుకని లేదు? ఎందుకంటే భారతదేశం బ్రిక్స్లో ఉన్నాం, డాలర్ని డీడాలరైజ్ చేసే దిశగా, ప్లస్ రష్యాకి మనం చాలా ఊరట కల్పిస్తున్నాం. చైనాకు ప్రత్యామ్నాయంగా వాళ్ళు మనకు చాలా అమ్ముతున్నారు, చమురు అమ్ముతున్నారు, తర్వాత ఫర్టిలైజర్స్ అమ్ముతున్నారు, అలాగే మనకు గ్యాస్ అమ్ముతున్నారు, తర్వాత మొన్ననే కోల్ షిప్మెంట్ వచ్చింది నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్లో, అలాగే మనం వాళ్ళ దగ్గర అన్కట్ డైమండ్స్ కొంటున్నాము, ఎంతో వ్యాపారం వాళ్ళకు మనం ఇస్తున్నాం. కాబట్టి అది కూడా డాలర్లెస్ ట్రేడ్, డాలర్ లేకుండా మనతో వాళ్ళు వాణిజ్యం చేస్తున్నాం. మరి అదే చైనాని వీళ్ళు ఏమన్నారో, రష్యాకు మీరు చాలా సమర్థన ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు యుద్ధం చేయగలుగుతున్నారని చైనాని ఎత్తి చూపించినప్పుడు భారతదేశాన్ని కూడా చూపించవలసింది కదా. సో మనకు స్టేట్మెంట్స్లో ఒక్కోసారి ఏముంటుందంటే వాళ్ళు ఏం చెప్పారు అన్నది ఎంత ముఖ్యమో, ఏమి చెప్పలేదు అన్నది కూడా అంతే ముఖ్యం. భారతదేశం గురించి ఏమి మాట్లాడకపోవడం అనేది అంతే ముఖ్యం. అది ఆ దృష్ట్యా మనం చూడాలి అది. సో ఎనీవే, దాంట్లో ఉన్నటువంటి కొన్ని మనం చూసాం ఘటనలు. జో బైడెన్ ఆయన మానసిక స్థితి ఎలా ఉన్నదో మనం అక్కడ చూసాం. మనం జెలెన్స్కీని పిలుస్తూ ప్రెసిడెంట్ పుటిన్ అని పిలవడం, కమలా హ్యారిస్ని ట్రంప్ అని పిలవడం, ఇవన్నీ కూడా మనం చూసాం మనం. కాబట్టి ఆయన దిగిపోవాలి అని చెప్పి అక్కడ ఈ నేటో సమ్మిట్ తర్వాత డెమోక్రాట్స్లోనే పెద్ద ముసలం పుట్టింది. వాళ్ళందరూ కూడాను ఇప్పటికి 17 మంది సీనియర్ నేతలు ఆయన దిగిపోవాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జార్జ్ క్లూనీ లాంటి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేటో సమ్మిట్లో ఏదో నేను చాలా బలమైన నేతను అని చూపించే ప్రయత్నం ఆయన ఏదైతే చేశారో అది విఫలమైంది. అది అక్కడ కూడా ఆయన తడబడడం, ఆయన తప్పులు చేయడం, ఇవన్నీ కూడా చూసాం మనం. ఇమాన్యుయల్ మెక్రాన్ కానీ ఒలాఫ్ షూల్స్ కానీ ఆయన వెనకేసుకొచ్చారు. చిన్న చిన్న తప్పులు, నోరు స్లిప్ అవ్వడం అనేది అందరికీ జరుగుతుంది, ఆయనకి జరిగింది, అది పెద్ద ఇష్యూ కాదు అంటూ వాళ్ళు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెద్ద ఎంబారాస్మెంట్ ఈరోజు అమెరికా కానీ డెమోక్రాట్ పార్టీకి కానీ మేజర్ ఎంబారాస్మెంట్గా తయారయ్యారు జో బైడెన్. సో నేటో సమ్మిట్ కూడా అన్ఫార్చునేట్లీ ఆయనకు వచ్చి రాలేదు. దాంట్లో కూడా ఆయన చాలా ఘోరంగా విఫలమైనది మనకు స్పష్టంగా మనకు కనిపించింది. ఎనీవే చూద్దాం, రేపటి రోజు నేటో మరి రష్యాతో డైరెక్ట్గా ఢీకొనేటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయా? మొత్తం నేటో వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో ఓడిపోయి వచ్చారా వీళ్ళు? అటువంటిది రష్యా లాంటి పెద్ద దేశంతో వీళ్ళు నిజంగా పెట్టుకుంటే ఏమవుతుంది? అదే సమయంలో చైనా బెలారూస్తో కలిసి వాళ్ళు నేటో బార్డర్స్ దగ్గర వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేశారు. ఇప్పుడు అదే అడగబోతున్నాను. యాక్చువల్ ఒకవైపు నేటో మీటింగ్ జరుగుతోంది, చైనాకు వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడే చైనా బెలారూస్ లో ఆర్మీ డ్రిల్స్ చేస్తుంది, బెలారూస్ తో కలిసి పోలాండ్ బార్డర్ లో. సో అంటే మీరు నన్ను ఏదో బెదిరించాలని చూస్తారు కానీ అదేం లేదు అన్న మెసేజ్ డైరెక్ట్ గా చైనా ఇస్తున్నట్టు, అంతే కదా సార్? కరెక్ట్. ఇప్పుడు నేటో నిజంగా డైరెక్ట్ గా ఇంత పెద్ద యుద్ధంలో దిగడానికి సిద్ధంగా ఉన్నారా? అది ఎవరి కోసరం? యుక్రెయిన్ కోసరమా? మీ మీద రష్యా ఏం దాడి చేయలేదు కదా, మీ ఇంట్రెస్ట్ ఏమీ దెబ్బతినలేదు కదా. ఏదో యుక్రెయిన్లో డెమోక్రసీ మీద కాపాడుతాం. మీరు ఎక్కడ డెమోక్రసీ కాపాడి చూపించండి. మీకు సద్దాం హుసేన్ తీసేసి ఇరాక్లో చాలా రాక్షసుడు, మేము డెమోక్రసీ తీసుకొస్తామన్నారు. ఈరోజు ఇరాక్లో డెమోక్రసీ ఉందా? లిబియాలో డెమోక్రసీ ఉందా? సిరియాలో డెమోక్రసీ ఉంది? ఎక్కడ ఉంది? మీరు వియట్నాంలో డెమోక్రసీ ఉందా? ఏ దేశంలో 1945 రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మీరు ఎన్ని దేశాలను యుద్ధం చేశారో, డెమోక్రసీని కాపాడడానికి, డెమోక్రసీని స్థాపించడానికి ఎన్ని యుద్ధాలు చేశారో, అన్ని యుద్ధాల్లో
మీరు ఓడిపోయారు, అక్కడ అన్ని కూడా డెమోక్రసీ లేదు. కాబట్టి మీరు ఈరోజు యుక్రెయిన్ కోసం మీరు ఏదో పోరాటం చేస్తున్నది పెద్ద కళ్ళ, ఇది ఒక పెద్ద డ్రామా. వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళ లాభాల కోసము, వాళ్ళ బిజినెస్ కోసము ఇటువంటివి వాళ్ళు ఘర్షణలు పెంచి ఘర్షణల వల్ల లాభపడేటువంటి ఒక ప్లాన్ తప్ప ఇంకేమీ లేదు దాంట్లో. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి రేపటి రోజు ట్రంప్ వస్తే ఆయన ట్రాన్సాక్షనల్ మనిషి కదా, కాబట్టి ట్రంప్ రానివ్వకుండా ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, తర్వాత మనకు ఆయిల్ లాబీ, ఫార్మస్యూటికల్ లాబీ, వీళ్ళందరూ కూడాను గణనీయంగా జో బైడెన్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ట్రంప్ను ఆపే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఇదంతా కూడా మనం ఆ యాంగిల్లో చూడాలి. నేటో అన్నది ఒక 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 డిఫెన్స్ లాబీ తప్ప అదేదో యూరోప్ని సంరక్షించేటువంటి శక్తి కాదు. చైనా రష్యా కూటమి వీళ్ళిద్దరూ కనుక కలిస్తే కనుక వాళ్ళకు చాలా పెద్ద పెను ప్రమాదం ఉన్నది. భారతదేశం మన చరిత్రలో గత 50-60 ఏళ్లుగా చైనా రష్యా కలవకుండా రష్యా మన కుటుంబంలోనే ఉండేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. అందుకనే మోదీ గారు కూడా ఈ విజిట్ వెళ్ళడం అన్నది, వాళ్ళిద్దరూ కనుక ఒక అలయన్స్గా, యుద్ధ అలయన్స్గా ఫామ్ అయితే కనుక మనకు కూడా కష్టమే అది. అందుకనే రష్యా మన విజిట్ గురించి పెద్దగా, యుఎస్ఏ మన విజిట్ గురించి పెద్దగా మాట్లాడలేదు. ఎందుకంటే మనం రష్యాని చైనా నుంచి దూరం పెట్టే ప్రక్రియలో మనం చేస్తున్నాం కాబట్టి అది వాళ్ళకి లాభసాటి. అందుకనే నేటో మనకు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. ఇవన్నీ కూడా వెనకాల జరుగుతున్నటువంటి మన ఏంటంటే స్ట్రాటజిక్ ఆలోచనలు ఏమున్నాయో దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.